హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి వంకాయలు ఎండ్రాయిల్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ రొయ్యలు అనేవి నేను చిన్న రొయ్యలు తీసుకున్నాను. ఈ చిన్న రొయ్యలు అనేవి బాగా కడుక్కోవాలి. ఇసుక అది ఉంటుంది కదా, కాబట్టి వేడి నీటిలోనే ఒక 5 నిమిషాల నుంచి బాగా కడిగి పక్కన పెట్టుకోండి. రొయ్యలు అనేవి నేను ఇక్కడ 1/2 కప్పు తీసుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 3 తెల్ల వంకాయలు తీసుకున్నాను. వంకాయలు అన్నవి నల్ల వంకాయలైనా పర్వాలేదు, ఏదైనా సేమ్ టేస్ట్ వస్తుంది. ఇక్కడ వంకాయలు అన్నవి నేను పెద్ద సైజ్ కట్ చేసుకొని తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చల్లనీళ్ళు యాడ్ చేసుకొని అందులోకి 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎందుకు యాడ్ చేసుకున్నామంటే వంకాయలు కట్ చేస్తున్నప్పుడు నల్లగా అయిపోతాయి కదా, నల్లగా అవ్వకుండా ఉండడానికి సాల్ట్ యాడ్ చేస్తారు. ఇప్పుడు ఈ విధంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరో పక్క స్టవ్ ఆన్ చేసుకొని కూరగిన్నె పెట్టుకొని అందులోకి చూపించినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యలు అనేవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. రొయ్యలు అనేవి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కూరగిన్నెలోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇందులోకి యాడ్ చేసుకొని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు యాడ్ చేసుకొని అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అంటే సాల్ట్ అనేది ఇక్కడ 1 టీ స్పూన్, పసుపు అనేది 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వంకాయలు మగ్గించుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 2 మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా సాఫ్ట్గా అవుతాయి కదా వంకాయలు. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటీ ముక్కలు యాడ్ చేసుకోవాలి. టమాటీ ముక్కలు ఇక్కడ మొత్తం యాడ్ చేయలేదండి, ఇక్కడ 2 టమాటీ ముక్కలు యాడ్ చేశాను. ఇలా టమాటా ముక్కలు యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంటే టమాటా ముక్కలు సాఫ్ట్గా అవ్వాలి కదా, అవ్వినంత వరకు 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిన తర్వాత మూత తీసి చూసుకొని మళ్ళీ ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకొని మొత్తం కర్రీ అంతా కలుపుకొని మరొక 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత కారం అనేది 1 టేబుల్ స్పూన్ ఇక్కడ యాడ్ చేశానండి. కారం యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కర్రీ కలుపుకొని ఇప్పుడు ప్యూరీ ఉంది, ప్యూరీ 2 టమాటీలు వదులుకున్నాం కదండి, 2 టమాటీలు ప్యూరీ కింద చేసుకొని అందులోకి వాటర్ యాడ్ చేయకుండా ఆ ప్యూరీ ఒకటే యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత అందులోకి ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని మరొక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత గ్రేవీ అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది, కర్రీ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుందండి. ఈ విధంగా చూడండి, వంకాయ రొయ్యల కర్రీ ఈ విధంగా దగ్గరికి అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కర్రీ అనేది మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విధంగా కర్రీ అనేది రైస్లోకే కాదు చపాతీలోకి తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.